కళ్యాణ బ్రహ్మోత్సవాలకు హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 18వ తేదీన భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో ముగుస్తాయి. వీరభద్రస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంటే ముందస్తుగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ కళ్యాణం బాగా చేస్తారు. ఇక్కడ కళ్యాణంకి ముందు రోజే వచ్చి స్టే చేసి నెక్స్ట్ డే కళ్యాణం చూసుకొని చాలా ఘనంగా చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తారు. అనుకున్న కోరికలు తీరుస్తాడు ఈ దేవుడు. మా కులదైవము ఈ వీరభద్రస్వామి. మాకు కూడా చాలా కోరికలు అనుకున్నవి చాలా తీర్చారు. కూడా అందరూ కళ్యాణం కల్లారా చూసి స్వామిని దర్శించుకొని కల్లారా చూసి మీ మొక్కులు కోరుకొని బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయ, కోరమీసాలు, కోడె మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ ఈవో చెబుతున్నారు. రేపు ఉదయం అభిషేకాలు నిర్వహించి సాయంత్రం స్వామివారికి 6:40 స్వామివారి కళ్యాణం నిర్వహించబడుతుంది. రాత్రి 6:40 11వ తారీఖు త్రిశూలార్చన, నవశ కలశార్చన మరియు 12వ తారీఖు సోమవారం నాడు వాస్తు పూజ, హోమ బలికరణ, 13వ తారీఖు మహాలింగార్చన, లక్ష బిల్వార్చన, 14 భోగి పండుగ, అరుణయంత్ర స్థాపన, చండీ హోమం, 15వ తారీఖు మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం, బండ్లు తిరిగే కార్యక్రమం, 16 కనుమ నందీశ్వర అభిషేకం, పుష్పయాగం, 17 శనివారం మహాపూర్ణావతి త్రిశూల స్నానం, 18 ఉదయం 4 గంటలకు అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు వస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే నిర్వహించబడుతున్నాయి. సిపి గారు, ఏసీపీ గారు ఆధ్వర్యంలో ఒక 10 మంది సీఏలు, ఒక 15 మంది ఎస్ఐలు మరియు ఒక 350 మంది పోలీస్ సిబ్బంది మంచి బందోబస్తు ఏర్పరిచినాం. బ్రహ్మోత్సవాలకు భక్తులు అగ్నిగుండాల మహోత్సవంలో పాల్గొని భక్తిని చాటుకుంటారని అర్చకులు చెబుతున్నారు. అతి పురాతనమైనది ఇది. కాకతీయుల వంశం వారి చేత నిర్మించబడిన ఆలయం. మొదట స్వామివారు కొండపైన వెలిసినారని చెప్పి చరిత్ర చెప్తున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేటి కూడా కుమ్మరి వాళ్ళ బండ్లు తిరిగిన తర్వాత ఏ బండి అని తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీరభద్రస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి సంక్రాంతిలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ నెల 10 నాడు కళ్యాణంతో అత్యంత వైభవంగా కళ్యాణంతో ప్రారంభమై 14 భోగి పండుగ, 15 ఉత్తరాయణ పుణ్యకాలం, మకర సంక్రాంతి మరియు బనుదిరుగుట, అదేవిధంగా 15వ తారీఖున అగ్నిగుండాలతోటి నడిచి ఇక్కడ యొక్క స్వామివారి గ్రామపడితోటి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయంటాయి. ఈసారి సమ్మక్క జాతర ఉంది కాబట్టి ఈసారి అత్యంత ఎక్కువ భక్తులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రానుండడంతో ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.